అందరికీ నమస్కారం. నిన్న తమిళనాడులో జరిగిన సంఘటనపై ముక్త కంఠంతో అదే రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేను ఒక బార్ కౌన్సిల్ మెంబర్గా, న్యాయవాద మండలి సభ్యుడిగా మరియు మీ సహచర న్యాయవాదిగా నిన్న జరిగిన సంఘటనపై మెంబర్గా నేను మీకు ఖండిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన అది ఏదేమైనప్పటికీ, అది వ్యక్తిగతమా లేకుంటే ఇంకేదేమైనప్పటికీ, ఒక న్యాయవాదిని, ఒక కోర్టు వేసుకొని గౌను వేసుకున్న న్యాయవాదిని కోర్టు ఆవరణలో చంపడం అనేది ఒక దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు తరచూ మన దేశంలో రోజు జరుగుతూనే ఉన్నాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి నేను ఒక న్యాయవాద మండలి సభ్యునిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, అదేవిధంగా డిమాండ్ చేస్తున్నాను. తక్షణమే న్యాయవాదుల యాక్ట్ కంపల్సరీ కావాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మీరు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి. ఈరోజు న్యాయవాదులు లేనిది ఏది లేదు. భారతదేశ స్వాతంత్రం నుండి పెడితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వరకు కూడా న్యాయవాదులు అనేది గణనీయమైన పాత్ర. అదేవిధంగా న్యాయవాది తన కోసం పోరాడుతూ లేడు. ఈ న్యాయవాది వచ్చిన కక్షిదారుని కోసం మనం పోరాడుతున్న సందర్భంలో ఆ కక్షిదారుడు తన పని అయిపోయాక న్యాయవాదులను హతమార్చడం, న్యాయవాదులను బెదిరించడం, న్యాయవాదుల కుటుంబాలను బెదిరించడం, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా కోరుకునేది ఏంటంటే, కంపల్సరీ తక్షణమే తమిళనాడులో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో తెలంగాణనే కానీ తెలుగు రాష్ట్రాలనే కానీ ఏ మారుమూల ముఫసిల్ కోర్టు నుండి పెడితే హైకోర్టు వరకు ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్, స్టేట్ యాక్ట్ అయినా పర్వాలేదు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఈ వేదిక ద్వారా ఒక బార్ కౌన్సిల్ మెంబర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. కంపల్సరీ పార్లమెంట్లో బిల్లు పెట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలి. ఒకవేళ అవసరమైన న్యాయవాది వెపన్ కోసం ఏసీపీ గారికి డిపార్ట్మెంట్ను రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఎంక్వైరీ చేసి కంపల్సరీ వాళ్ళకు కూడా లైసెన్స్ వెపన్ విత్ కండిషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సీనియర్ అడ్వకేట్లు, క్రిమినల్ ప్రాక్టీషనర్ అడ్వకేట్స్ ఎంతోమంది ఎన్నో కేసులల్లో కోర్టుకు పోయి వస్తున్న సందర్భాలు ఉన్నాయి. హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. పోలీసు వారికి రిక్విజేషన్ పెట్టుకున్నా కూడా వాటిని తుంగలో దొక్కి ఒక అడ్వకేటుకు ఒక లైసెన్స్ పేపర్ ఇవ్వాలన్నా కూడా ఎన్నో షరతులతో కూడుకుంటున్నారు. అయినా కూడా మీరు వెపన్ ఇస్తలేరు. కాబట్టి అవసరమైన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మిమ్మల్ని ఆశ్రయించినట్టయితే వాళ్ళకు కూడా మీరు లైసెన్స్ పేపర్ ఇవ్వాలి. ఒక పొలిటికల్ లీడర్కు, ఒక గుండాలకు, ఒక రౌడీలకు మీరు ఇస్తున్నారు, కానీ చట్టాన్ని కాపాడుతున్న న్యాయవాదులకు మీరు ఇస్తలేరు. దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా మరొకసారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ మరియు హెచ్చరిస్తున్నాను. వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మీరు అమలు చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర మీటింగ్ పెట్టి ఈ యొక్క యాక్ట్ను తేవాలని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే 2009లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు ఎంతైతే ముందు ఉన్నారో అదేవిధంగా ఈ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అవసరమైతే కోర్టులను బంద్ చేస్తాము, నిర్బంధిస్తాము, రాష్ట్ర ధర్నాలు కూడా చేస్తాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, యాజ్ ఏ బార్ కౌన్సిల్ మెంబర్గా వెంటనే దీని మీద మీరు చర్య తీసుకోవాలి. అదేవిధంగా ముఫసిల్ కోర్టు నుండి పెడితే జిల్లా కోర్టు, హైకోర్టు వరకు 3 అంచెల భద్రతతో పోలీసులను పెట్టాలి. వచ్చే కక్షిదారులను అందరినీ కూడా మీరు క్షుణ్ణంగా పరీక్షించి లోపలికి పంపాలి అనేది ఈ వేదిక ద్వారా కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.